చదువుతున్న చిన్న పాప అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు బహుమతి పొంది తల్లిదండ్రులను పాఠశాలను దేశ విదేశీ స్థాయిలలో గౌరవం సాధించిన జీవని జీవిత చరిత్ర. అనగనగా ఒక కుటుంబం. లలిత మోహన్ దంపతులు. హాయిగా ఉన్న సంసారం. కానీ ఒక చిన్న లోపం. ఆ దంపతులకు సంతానం లేదు. అదే వారి తీరని లోటు. 6 సంవత్సరాలు లలిత ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పాపకు మెదడు ఎదగలేదు. ఆమె దేనికి స్పందించలేదు. ఇప్పుడు ఆ జంటకు అదొక పెద్ద సమస్య. ఆ సమస్యను వారు ఎలా ఎదుర్కొన్నారు? ఆ పాప విజయానికి వారు ఎలా కారణమయ్యారు? చూద్దాం. లలిత, ఏం ఆలోచిస్తున్నావు? ఈ పాప ముఖం చూసావా? బిడ్డ పుట్టింది అనే ఆనందం కన్నా దుఃఖమే మిగిలింది. ఇన్నాళ్ళు బిడ్డలు లేరనే ఒకే బాధ. కానీ ఇప్పుడు కనీసం బిడ్డను దగ్గరకు తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి కూడా మనస్కరించడం లేదు. చాలా దిగులుగా ఉంది. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. కన్న తండ్రి అయి ఉండి మీరే అలా మాట్లాడితే బయటి వారికి చెప్పేదేముంటుంది? ఇది నా బంగారు తల్లి. ఊరుకో. బంగారం అంటే బంగారం. చూడడానికి ఎంత యావగింపుగా ఉందో. ఎలా భరించాలి? ఎంత కష్టమైనా సరే నా సర్వస్వం ధారపోసి దీన్ని పెంచుకుంటాను. దయచేసి దీన్ని ఏమీ అనకండి. నీ ఇష్టం. అమ్మాయి లలిత, ఇటువంటి బిడ్డకు జన్మనిచ్చావు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా బిడ్డను నువ్వే పెంచుతాను అంటున్నావు. అది ఎంత కష్టసాధ్యమో నీకు అర్థమవుతుందా? ఇదేమైనా 1 రోజు 2 రోజులు పని అనుకుంటున్నావా? 100 ఏళ్ల జీవితం. మా మాట ఎందుకు వినవు? అత్తయ్య, ఇది నా కన్న బిడ్డ, నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ. దీన్ని ఎలా విస్మరించగలను? మీ అభిప్రాయాలపై గౌరవం లేక కాదు. దీనికోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని గుళ్ళు తిరిగాను. దీన్ని ఎలా విస్మరించగలను? ఎందుకు వదిన అంత పట్టుదల నీకు? నీ బిడ్డే, ఎవరైనా కాదన్నారా? అంత కష్టమైన పని నీ తలకెత్తుకుంటావెందుకు? మీరెన్నైనా చెప్పండి, కష్టమో నష్టమో నేను దీన్ని పెంచుకుంటాను. ఎంత నిర్దయ! అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి వెనక్కి లాక్కోవడం అంటే ఇదేనేమో. అమ్మ అని పిలిచే ఓ అనుబంధం నాకు అవసరం. స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదకు షికారుకు వచ్చిన దేవదూత. ఇది నా ఆశాదీపం, ఇది నా ప్రాణం, నా సర్వస్వం. నా సర్వం ధారపోసి దీన్ని పెంచుకుంటాను. స్వర్గమా నరకమా? ఏంటో పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేనైతే దీన్ని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాను. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. కన్న తండ్రి అయి ఉండి అలా మాట్లాడటం మీకు సమంజసమేనా? అన్నయ్య చెప్పినట్లు చెయ్యవదిన. బెంగళూరులో ఆశ్రమానికి పాపని పంపిద్దాం. నెలకొకసారి వెళ్ళి చూసి వద్దాం. అన్ని ఏర్పాట్లు చేసి నెలకొకసారి వెళ్ళి చూసి వద్దాం. కష్టమో నష్టమో నేనే పెంచుకుంటాను. దీంట్లో మీ సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను వదిన. కన్ను పోయేంత కాటుక పెట్టుకోకూడదు అమ్మాయి. మా మాట విను. అబ్బాయి చెప్పినట్లు చేయి. ఏమండి, పాపకు 5 సంవత్సరాలు నిండుతున్నాయి. స్కూల్లో చేర్పిద్దామా? ఈ పాపకు స్పందన లేదు, గ్రహణ శక్తి లేదు, వింటుందో లేదో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో ఈ పాపను తీసుకెళ్లాల్సింది స్కూల్కి కాదు, డాక్టర్ దగ్గరికి. వెళ్దాం పదా. సరే పదండి. నమస్తే డాక్టర్. నమస్తే లలిత, కూర్చోండి. డాక్టర్, ఈ పాప మా పాపకి 5 సంవత్సరాలు నిండుతున్నాయి. కానీ గ్రహణశక్తి, విషస్పందన ఏమీ లేదు. ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు. మీ పాప కదా. ఇవాళ నేను డీటెయిల్ చెకప్ చేసి రిపోర్ట్స్ బట్టి మాట్లాడతాను. టెస్ట్ రిజల్ట్స్ని బట్టి మీ పాప మెదడు పూర్తిగా ఎదగలేదు. మెదడులో నరాలు వీక్గా ఉండడం వల్ల మాట్లాడలేకపోతుంది. అయ్యో అలానా డాక్టర్?
ఈ విషయాలు మీకు తెలియజేయడం బాధాకరం, కానీ ఈ నిజాలు తెలియజేయడం నా బాధ్యత. కొంచెం గుండె నిబ్బరం చేసుకొని వినండి. అది ఎంత ప్రమాదకరమా? అలా అని కాదు లలిత, మీ పాప మాట్లాడలేకపోతుంది, ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, విషయ గ్రహణ శక్తి కూడా లేదు. సాధారణ పిల్లల వలె జీవించడం కష్టం. ఓ అలాగా డాక్టర్? నాకు తెలిసిన ఒక సలహా ఉంది, మీరు మరోలా అనుకోకుండా పాటిస్తా. ఇటువంటి వైకల్యం కలిగిన పిల్లల కోసం కొన్ని పాఠశాలలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకొని మీరు వెళ్ళి జాయిన్ చేస్తే తను హ్యాపీగా ఉంటుంది. నమస్తే డాక్టర్, మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తా. హాయ్ లలిత. హాయ్ అన్నయ్య. బాగున్నారా? బాగున్నామన్నయ్య. పాపను నాకు ఇవ్వమ్మా, ఇబ్బంది పడుతున్నట్లున్నావు. పాపకి ఏం పేరు పెట్టారు? పాప పేరు జీవని అన్నయ్య. ఇంటి దాకా ఆహ్వానించవా? కూర్చోండి అన్నయ్య. నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాను. జీవన్ లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదువు లేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 15 సంవత్సరాల క్రితం జీవన్ లాంటి పాపకు జన్మనిచ్చాం. పాప పేరు? పాప పేరు ప్రమోదిని. ఆమెను ఒక సైనికురాల్లా పెంచాం, చదివించాం. జీవితం అంటే కాస్త వెలుగు, కాస్త చీకటమ్మా. నేను అదే అనుకుంటున్నాను అన్నయ్య. యు ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు అస్. అదేం లేదమ్మా. జీవని ఆత్మీయ లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు సహాయపడే సహాయ సహకారాలు మా నుండి ఎప్పుడూ ఉంటాయి. అలానే అన్నయ్య. జీవనిని ప్రత్యేక పాఠశాలలో కాకుండా సాధారణ పాఠశాలలో చేర్పించండి. మీరు చెప్పింది తప్పక పాటిస్తాము. 5 సంవత్సరాల తర్వాత ఏమండి, పాపను స్కూల్లో చేర్పిద్దామా? నీకు పిచ్చి పట్టిందా? ఇంతమంది కాదంటుంటే మళ్ళీ మళ్ళీ స్కూల్ అంటారేంటి? సర్లే పద, మీ అన్నయ్య కూడా వస్తాడేమో అడుగు. విశ్వనాథం అన్నయ్య, పాపని స్కూల్లో చేర్పిద్దాం, వస్తావా? నమస్తే అండి. నమస్తే మేడం. ఈ పాపనా మీ పాప? ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఇలాంటి పిల్లలకు మా స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వమండి. ఈ పాప మా స్కూల్లో చేర్చుకుంటే మా స్కూల్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. హెచ్ఎం గారు, మీరు దయచేసి అలా అనకండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ పాపకు అడ్మిషన్ ఇస్తున్నాం, కానీ మీ పాప యొక్క జాగ్రత్తలు మీరే తీసుకోవాలి. అలాగేనండి. మేడం, మా పాపను మీకు అప్పగిస్తున్నాం. మా పాప కొంచెం ప్రత్యేకం. మా పాప పట్ల శ్రద్ధ తీసుకోండి. మీ పాప సాధారణమైన పిల్లలలాగా ఉండదు అంటున్నారు. తన వల్ల క్లాస్లో ఉన్న మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. తన మీద నేను స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా పిల్లల మీద చేయలేనండి. నేను క్లాస్ తీసుకున్న సమయంలో తనను చూసి మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అందుకే నేను జీవని క్లాస్లోకి అంగీకరించలేనండి. మేము ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాం. మీరే అలా అంటే మేమేం చేయగలము? సరే మేడం. మేడం, ఈ విద్యార్థిని 1 సంవత్సరం అంతా అబ్జర్వ్ చేశాను, కానీ ఏ ప్రయోజనం లేదు, ఏమీ నేర్చుకోలేదు. ఆ రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది, ఏబిసిడీలు రాయమంటే పక్షుల్ని చెట్లని గీస్తుంది. మేడం, మీరు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. ఓకే, షూర్. పేరెంట్స్కి కబురు చేద్దాం. నమస్తే అండి, కూర్చోండి. ఏంటండి కబురు చేశారు? టీచర్స్ అందరూ మీ పాపను క్లాస్లో భరించడం కష్టం అంటున్నారండి. మీ పాప మా స్కూల్లో ఉంటే మా స్కూల్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మీరేమో పట్టుదలతో మా స్కూల్లోనే ఉంచుతామంటున్నారు. మేము చెప్పిన సిలబస్ ప్రకారం మీ పాపను ట్రైన్ చేయాల్సి ఉంటుంది.
మీరే అలా అంటే మేమేం చేయగలమండి? పాప ఎంత నేర్చుకుంది అని కాకుండా నేర్చుకోవడానికి దాని పట్ల ఉన్న పట్టుదల, ఆసక్తిని చూసి నేర్పించండి. టీచర్ గారు మణిభూషణ్ గారికి కబురు చేయండి. ఆమెకు పాపను ఎలక్ట్ చేయండి. ధన్యవాదాలు. వెల్కమ్ మేడం, చాలా రోజులు మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? నమస్తే. థ్యాంక్స్ అండి, అంతా కులాసా. ఏమి కబుర్ చేశారు? ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ యూ దిస్ టైమ్ మణిభూషణ్. సిన్స్ వన్ లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు మోటివేట్ దిస్ చైల్డ్ బట్ ఆఫ్ నో యూజ్. సో the parents and the HM insisted me to send this message to you. So you have to adopt this child now and I hope you can do something. Oh, alaga. Let me try. I can do something for this child. I will be too happy. Rama. కొన్ని రోజుల తర్వాత ఈ పాప పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుంది మేడం. ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. అంతర్జాతీయ సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ కాంపిటీషన్స్ పెడుతున్నారు. జీవనిని పంపిస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా పంపిద్దాం. టీచర్స్, వెరీ గ్లాడ్ న్యూస్. జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మా అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ అవార్డు వచ్చింది. ఓ అలాగా, కంగ్రాచులేషన్స్. ఇన్వైట్ ది పేరెంట్స్ టు స్కూల్. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. ఏమిటండి కబుర్ చేశారు? ఇస్ ఎనీథింగ్ సీరియస్? అదేం లేదండి. హార్టీ వెల్కమ్ టు యూ బోత్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మా అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ అవార్డు వచ్చింది. నా కూతురు నాకు ఇంత సంతోషాన్ని తెచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం. మీ పాప వల్ల మీకే కాక మా స్కూల్కి, మా టీచర్స్కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది. అడ్మిషన్స్ ఇవ్వడానికి ఒప్పుకొని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. She is my pride child. This credit goes to you, Lalita. I'm so excited. You are my incredible girl. ఎవరనుకున్నారు లలిత? నా కోడలు జీవని, నా మనవరాలు. ఎవరనుకున్నారు? మల్లికానా, మజాకానా? మా జీవనిని ఇంత మంచిగా ట్రైన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం మేడం. ఈ నెల 14న జీవనికి ఇంటర్వ్యూ ఉందండి. It's a wonderful day, memorable day, great day for us. The interview day. ఇప్పుడే అందిన తాజా వార్త. మన దేశం గర్వించదగ్గ గొప్ప తల్లిదండ్రులు మీకు పరిచయం చేస్తున్నాము. మేము TV9 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలండి. ఏ విషయం పైన? ఈ అమ్మాయి జీవని సాధించిన ఈ విజయానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఓ థ్యాంక్ యూ. హాయ్ జీవని, ఎలా ఉన్నావు? నువ్వు సాధించిన విజయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నావు? అమ్మ. నీకు స్ఫూర్తి ఎవరు? అమ్మ. నీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంది? అమ్మ. మీ కూతురు సాధించిన ఇంతటి గొప్ప విజయంపై మీ స్పందన ఏమిటి? ఇది నా ఒక్క విషయమే కాదు, మా పాపలోని చిత్రలేఖనం నైపుణ్యాన్ని వాళ్ళ టీచర్స్ చూసి ప్రోత్సహించారు. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ జీవనిపై శ్రద్ధ తీసుకున్నాము కాబట్టి ఇది వారందరి విజయం. జీవని వేసిన కొన్ని పెయింటింగ్స్ మాకు చూపించగలరా?
చూశారు కదా, ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నేటి సమాజానికి స్ఫూర్తి. ఆరోగ్యవంతులైన పిల్లల్ని హాస్టల్స్లో ఉంచి చదివించే ఈ రోజుల్లో ఎన్నో కష్టాలకు భరించి ఓర్పుతో సహనంతో తమ బిడ్డలోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి సాధించేటట్లు తీర్చిదిద్దిన ఇలాంటి ఉత్తమ ప్రోత్సాహంతో ప్రపంచ స్థాయిలో మన దేశానికి గర్వం తెచ్చిన ఈ చిన్నారి మనందరికీ ఆదర్శం. వీరందరికీ హార్దిక శుభాభినందనలు. ధన్యవాదాలు.